హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారో బాగున్నారో ఎప్పటిలాగే మరో సరికొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. సో కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అనేది డబ్బుల కోసమో నేను కోసమో కాదు, నా టాలెంట్కి సబ్స్క్రైబ్ అనేది గుర్తింపు. సో సోది లేకుండా షోలోకి వెళ్ళిపోదాం. అది అర్ధరాత్రి 10-10:30 సమయం. మేము రారా పెనిమిటి అనే సినిమాకి వెళ్ళి వస్తున్నాం. అది లాస్ట్ అండ్ థియేటర్లో రిలీజ్ అయింది. జస్ట్ 1 hour 30 minutes రన్ టైం. అంటే 9 o'clock వెళ్ళాము, 10:30కి వస్తున్నాం. వెంకట శ్వేత గారు మా అందరికీ ఇష్టమైన హీరోయిన్ కావడంతో అందరం అనుకుని వెళ్ళాము. సో ఇది ఇలా ఉండగా సినిమాకి వెళ్ళి వస్తున్నాం, బాగానే ఉంది. ఒకడు అన్నాడు మా ఫ్రెండ్స్లో, ఎరా దెయ్యాలుంటాయా? ఇంకొకడు అన్నాడు, ఈ కాలంలో దెయ్యాలేంటి మావా, కన్సిడర్ చేస్తావు నువ్వు అన్నాడు. మూడోవాడు అన్నాడు, ఇప్పుడే ఎందుకురా ఇప్పుడు దెయ్యాలు అని అన్నాడు. ఇక మేము ముగ్గురు మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా ఒక కవర్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, గాలి లేదు, ఏమీ లేదు, మమ్మల్ని మాత్రం పరిగెట్టించింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఎవరు మట్టుకు వాళ్ళు కళ్ళు మూసుకొని పరిగెత్తాం ఫ్రెండ్స్. అయినా కూడా ఏ గాలి లేకుండా అది మమ్మల్ని వెంబడించింది. ఆఖరికి మా ముగ్గురు ఫ్రెండ్స్లో మా రెండో ఫ్రెండ్ ఒకటి నేను, రెండో వాడేమో ఇంకొకడు, మూడో వాడు ఇంకొకడు. సో పేర్లు అయితే రివీల్ చేయట్లేదు, ఏమనుకోకండి. రెండో వాడు అన్నాడు, నోటుకు వచ్చిన బూతులు తిట్టానరా అన్నాడు. అంతే, మేమందరం వాడు చెప్పిన సలహా అయిని నోటుకు వచ్చిన బూతులు అమ్మ ఆలి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకా ప్రతి బూతు వదలకుండా తిట్టాం ఫ్రెండ్స్. మరి అక్కడికి ఆ కవర్ అక్కడే ఆగిపోయింది. సో ఇది ఎవరు చేసిన పని మీరే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నిజంగా దయ్యమే చేసిందా, లేకపోతే అది మా భ్రమ? కామెంట్ చేయండి.